నా జీవం నీ కృపలో దాచితివే. పాపపు ఊబిలో పడి కృంగిన నాకు నిత్య జీవమిచ్చితివే. పాపపు ఊబిలో పడి కృంగిన నాకు నిత్య జీవమిచ్చితివే. పావురము వలె నీ సన్నిధిలో జీవించ పిలచితివే. పావురము వలె నీ సన్నిధిలో జీవింప పిలచితివే. నా జీవం నీ కృపలో దాచితివే. నా జీవిత కాలమంతా ప్రభువా నీవే నా ఆశ్రయం, నా ఆశ్రయం. నా జీవం నీ కృపలో దాచితివే. ఐగుప్తు విడచిన ఎర్ర సముద్రము అడ్డుగా నివాసనే. ఐగుప్తు విడచిన ఎర్ర సముద్రము అడ్డుగా నివచ్చనే. నీ బాహుబలమే నన్ను దాటించి శత్రువునే కూర్చినే. నీ బాహుబలమే నన్ను దాటించి శత్రువునే కూర్చినే. నా జీవం నీ కృపలో దాచితివే. నా జీవిత కాలమంతా ప్రభువా నీవే నా ఆశ్రయం, నా ఆశ్రయం. నా జీవం నీ కృపలో దాచితివే. కానాను యాత్రలో యోర్దాను అలలచే కలత చెందితివే. కానాను యాత్రలో యోర్దాను అలలచే కలత చెందితివే. కాపరివైన నీవు దహించు అగ్నిగా నా ముందు నడచితివే. కాపరివైన నీవు దహించు అగ్నిగా నా ముందు దాచితివే. నా జీవిత కాలమంతా ప్రభువా నీవే నా ఆశ్రయం, నా ఆశ్రయం. నా జీవం నీ కృపలో దాచితివే. వాగ్దాన భూమిలో మగ సముద్రపు భయము నన్ను వెంటాడిని. వాగ్దాన భూమిలో మగ సముద్రపు భయము నన్ను వెంటాడిని. వాక్యమైన నీ సహవాసము ధైర్యము పుట్టించింది. వాక్యమైన నీ సహవాసము ధైర్యము పుట్టించింది. నా జీవం నీ కృపలో దాచితివే. నా జీవిత కాలమంతా ప్రభువా నీవే నా ఆశ్రయం, నా ఆశ్రయం. నా జీవం నీ కృపలో దాచితివే. స్తుతుల మధ్యలో నివసించువాడా స్తుతికి పాత్రుడా. స్తుతుల మధ్యలో నివసించువాడా స్తుతికి పాత్రుడా. స్తుతియాగముగా నీ సేవలో ప్రాణార్పణ చేతునే. స్తుతియాగముగా నీ సేవలో ప్రాణార్పణ చేతునే. నా జీవం నీ కృపలో దాచితివే. నా జీవిత కాలమంతా ప్రభువా నీవే నా ఆశ్రయం, నా ఆశ్రయం. నా జీవం నీ కృపలో దాచితివే. స్తుతుల మధ్యలో నివసించువాడా స్తుతికి పాత్రుడా. స్తుతుల మధ్యలో నివసించువాడా స్తుతికి పాత్రుడా.
పాత్రుడా స్తుతియాగముగా నీ సేవలు ప్రాణార్పణ చేతునే స్తుతియాగముగా నీ సేవలు ప్రాణార్పణ చేతునే నా జీవం నీ కృపలో దాచితివే నా జీవిత కాలమంతా ప్రభువా నీవే నా ఆశ్రయం నా ఆశ్రయం నా జీవం నీ కృపలో దాచితివే. స్తోత్రం 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 నాయనా నాయనా నీకు వందనాలు, స్తోత్రాలు 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 ప్రభువా. నీ దయచేత, నీ ప్రేమ చేత, నీ కృప చేత, నీ కనికరం చేత, నీ వాత్సల్యత చేత ప్రభువా నాయనా ఈ సంవత్సరంలో 2వ ప్రభు బలారాధనలో మీరు మమ్మల్ని ప్రవేశపెట్టిన విధి విధానాల కొరకు స్తోత్రాలు. ఎన్నో ప్రతికూలాల మధ్యలో అనుకూలత కలుగు చేసి నీ సన్నిధి మాకు తోడుగా ఉంచుతూ ఉన్న విధానం కొరకు స్తోత్రాలు నాయనా. నీ దయతో మీరు జ్ఞాపకం చేసుకోండి. ఈ ఆరాధన మొదటిగా ప్రార్థనలో, పాటల్లో, సాక్ష్యాల్లో, ఆత్మీయ ఆరాధనలో మీరు తోడై ఉన్నారు. మీ సేవకులు వాక్య పరిచర్యలో ప్రభు నిలబడి నీతో మాట్లాడుచుండగా, సంఘంతో ముచ్చటిస్తూ ఉండగా అమూల్యమైన నీ వాక్కు చేత బలపరచమని ప్రార్థిస్తున్నాం ప్రభువా. మాలో అతిక్రమాలు ఎత్తి చూపమని ప్రార్థిస్తున్నాం ప్రభువా. గత వారంలో మీరు చెప్పారు, నిన్ను వలే నీ పొరుగు వారిని ప్రేమించలేని వాడు ఈవెన్ టుడే ఈ రోజు కూడా చీకట్లో ఉన్నాడని. అయ్యా, మంచి దినాలు చూడగోరు వాడు వ్యర్థంగా మాట్లాడకూడదని, కపటమైన ప్రమాణాలు చేయకూడదని, శుద్ధ హృదయము పరిశుద్ధమైన చేతులు కలిగిన వాడు యెహోవాకు ఆసనుడని మీరు చెప్పారు నాయన. నీ చిత్తం చొప్పున నెరవేర్చువారుగాను, నీ ఆజ్ఞ ప్రకారం జీవించుగాను వారుగాను, నీ ధర్మాన్ని పాటించువారుగాను ప్రభా నీ వాక్యంతో మమ్మల్ని బలపరచండి, యోగ్యులుగా మార్చండి. నీ మాట చేత మమ్మల్ని ధైర్యపరచండి, తృప్తిపరచండి, బలపరచండి, యోగ్యులుగా మార్చండి ప్రభువా. ఈ మట్టి దేహాల పైన నీ మహిమాత్మతో కుమ్మరించు, నీ ఆలోచించేత నడిపించండి. సంఘము సిద్ధపాటు దయచేయి. సంఘము ప్రభువా నిష్కళంకంగా అయ్యా మనస్సాక్షి కలిగి బ్రతుకు వారిగా సహాయం చేయి, సిద్ధపాటు దయచేయి, యోగ్యులుగా మార్చండి నాయన. నీ ఆలోచించేతే నడిపించండి. ఈ ఆరాధన మరింతగా బలపరచండి. తూర్పు, పడమర, ఉత్తర, దక్షిణ నలుదిక్కు నుండి ప్రభువా క్రొత్త ఆత్మని సన్నిధికి నడిపించండి. మీ సేవకులు చెప్పు మాటకు ప్రభువా విధేయులై స్థిరపరచబడినట్లుగా కృప చూపండి అయ్యా. చెప్పు ప్రతి మాట నీరు కట్టి ఫలింపచేయండి నాయన. ఇదిగో నేను అగ్ని వేయ వచ్చి తినంటున్నావు, అది రగులు కొనుచున్నది, ఇది వరకే రగులు కొనుచున్నది. ప్రతి ఒక్కరిని అగ్నితో కాల్చండి. యెషయా పెదవులకు కాల్చినట్టుగా మా పెదవులకు కాల్చండి. ప్రత్యేకత దయచేయండి, పరిశుద్ధత దయచేయండి. పరిశుద్ధత లేకుండా మనుషుడు ప్రభును చూడలేడు అంటున్నావు ప్రభు. పరిశుద్ధమైన జీవితం మాకిచ్చి మాట్లాడి మహిమ పొందండి నాయనా. నిన్ను పోలి నడుచుకునే జీవితం, మాదిరికరమైన ప్రవర్తన మాకివ్వండి. సిద్ధ మనసు జోడి తొడుక్కొని ప్రభువా నాయనా, విశ్వాసమునకు కర్తయు దాన్ని కొనసాగించు యేసు వైపు చూసి నీ సన్నిధిలో నడుచువారిగా, అడుగులు వేయువారిగా సహాయం చేసి నీ సేవకులు మరింతగా బలపరిచి నీ సిలువ చోటను మరుగుపరిచి మరుగైన మర్మాలను సంఘముతో మాతోను ప్రత్యేక రీతిలో దర్శించి మాట్లాడి నీ గణనామాన్ని గొప్ప చేయమని మా ప్రభువును ప్రియకుమారుడు యేసయ్య నామాన ప్రార్థన చేసి ప్రతిమలాడి అడిగి వేడుకొనుచున్న మా పరమ తండ్రి ఆమేన్, ఆమేన్, ఆమేన్. వందనాలు. కూర్చుందాం.
మహామహిమ కలిగిన మా ప్రియ పరలోకపు తండ్రి, మీ అపారమైన ప్రేమ కొరకే మీకు స్తోత్రములు నాయన. గడిచిన కాలమంతా మీరు మమ్మల్ని కంచి వేసి కాపాడి, గడిచిన నెలంతా మీ కృపలో మీరు మమ్మల్ని భద్రపరిచి, ఫిబ్రవరి నెల మొదటి ఆదివారపు ఆరాధనలో పాలు పొందడానికి మీరు ఇచ్చిన ఈ కృప కొరకే మీకు స్తోత్రాలు. ఎంతోమందికి లేనిటి ధన్యతను, భాగ్యాన్ని మీరు నాకు మాకు అనుగ్రహించారు. అందుకొరకే మీకు స్తోత్రం. కృపలో మీరు మమ్మల్ని జ్ఞాపకం చేసుకున్నారు ప్రభువా. ఇప్పటి వరకు తండ్రి పాటల ద్వారా మీ నామానికి మహిమ తెచ్చుకున్నారు తండ్రి. ఇప్పుడు నిలబడి మీ సేవకుడు నిలబడి మాట్లాడుచుండగా తండ్రి వాక్యమై ఉన్నదేవా, మీరు నాతో మాతో మా అందరితో మాట్లాడండి ప్రభువా. వాక్యపు వెలుగులో మమ్మల్ని మేము సరి చేసుకుని ఈ ఆత్మీయ యాత్రలో ముందు కొనసాగిపోవడానికి సహాయం చేయమని వేడుకుంటున్నాం. ఎవరికి ఏది అవసరమో, ఎవరు తండ్రి ప్రభువా అయ్యా, ఎవరైతే సమస్యల చేత, ఎవరైతే తండ్రి సమాధానం లేక తండ్రి మందిరంలో అడుగు పెట్టారో అటు ప్రతి ఒక్కరితో మీరు మాట్లాడి ప్రతి ఒక్కరిని మీరు ఆదరించండి, ధైర్యపరచండి, కృప చూపండి ప్రభా. ఈరోజు జరుగుతున్న ప్రభు బల్ల ఆరాధన కూడా మీరు ఆశీర్వాదకరంగా జరిగించండి. ప్రభు బల్లో పాలు పొందుతున్న ప్రతి ఒక్కరిని మీరు దీవించి ఆశీర్వదించి ఘనమైన మీ నామానికి మహిమ తెచ్చుకోండి ప్రభువా. తండ్రి ఎలాగైనా తండ్రి మమ్మల్ని అందరినీ ఆత్మీయంగా మీరు మమ్మల్ని బలపరచమని వేడుకుంటున్నాం. కృపలో మీరు మమ్మల్ని జ్ఞాపకం చేసుకోండి. వాక్యము మీది, మాట్లాడువాడవు నీవు నాయన. దైవసేవకుని మీరు బలపరచండి. రెండంతల ఆత్మాభిషేకంతో మీరు నింపి బలపరిచి కృప చూపించి మహిమ పొందుకోమని, కృపలో మీరు మమ్మల్ని జ్ఞాపకం చేసుకోమని యేసు దివ్య నామాన్ని బట్టి వేడుకొంచున్నాం తండ్రి. ఇది వెళ్ళిపోయినట్టు ఉంది స్టాండ్. సెంటర్ చూసుకో, చూడు. కొంచెం వాల్యూమ్ ఎక్కువ పని చేయట్లా రాట్లా. మన ప్రభును ప్రియరక్షకుడైన యేసుక్రీస్తు పరిశుద్ధమైన నామములో కూడి వచ్చిన మీకు అందరికీ పేరు పేరున హృదయపూర్వకమైన వందనాలు. అందరికీ వందనాలు. సరిగ్గా 8:30 గంటలకే అన్నయ్య ప్రారంభించమన్న విపరీతమైన మంచు. దేవుని వాక్యాన్ని మనం విందాం. గొంతంతా చాలా ఇబ్బందిగా ఉంది. అయినా పర్లేదు. లైవ్ అప్పుడే ఇచ్చారు. నేను ఏదన్నా 4 మాటలు మాట్లాడదాం అనుకున్నా, లైవ్ పెట్టేశారు అప్పుడే. ఇక మాట్లాడడానికి కూడా ఏం అవకాశం ఉండదు. దేవుని వాక్యాన్ని విందాం. అపోస్తుడైన పౌలు కొరింథీయులకు రాసినటువంటి 2వ పత్రిక 11వ అధ్యాయము 3వ వచనం. సర్పము తన కుయుక్తి చేత హవ్వను మోసపరిచినట్లు మీ మనస్సులు చెరపబడి క్రీస్తు ఎడలనున్న సరళత నుండి, పవిత్రత నుండి ఎట్లయినను తొలగిపోవునేమో అని భయపడుచున్నాను. చాలు. జాగ్రత్తగా ఈ మాటలు మీరు వినాలి. సర్పము తన కుయుక్తి చేత హవ్వను మోసపరుచున్నట్లు మీ మనస్సులను చెరపబడి క్రీస్తు ఎడలనున్న సరళత నుండి, పవిత్రత నుండి ఎట్లయినను తొలగిపోవునేమో అని భయపడుచున్నాను. దైవజనుడైన పౌలు
క్రొత్త నిబంధన గ్రంథములో అనేకమైనటువంటి పత్రికలను రాసినటువంటి గొప్ప దైవజనుడు. ఆ దైవజనుడు తన స్వయ అనుభవాలలో నుంచి, హృదయ అంతరంగములో నుంచి మాట్లాడుతూ ఉన్నటువంటి మాటలు. సర్పము తన కుయుక్తి చేత హవ్వను మోసపరుచున్నట్లు ఆదిలోనే ఆది మానవులైనటువంటి ఆదామును హవ్వను సర్పము తన కుయుక్తి చేత మోసపరిచింది. హవ్వ ఆదాములు ఏదెను తోటలో ఉన్నారు. వారు ప్రశాంతమైనటువంటి వాతావరణంలో ఎదుగుతూ వస్తూ ఉన్నారు. ప్రతి రోజు చల్లటి పూట దేవుడు పలకరించి మాట్లాడుతూ ఉండేవారు. మహిమా వస్త్రాన్ని ధరించుకున్నటువంటి వారు, మహిమతో కప్పబడినటువంటి వారు ఒకరోజు తోటలోనే ఉన్నారు. తోటలో ఆదాము హవ్వలు ఉన్నప్పటికీ ఆ తోటలోనికి సాతానుడు వెళ్ళాడు. దేవుడేం చెప్పాడంటే, ఈ తోటలోనే చెట్ల ఫలములన్నీ మీరు తినవచ్చు, తోట మధ్యనున్న చెట్టు ఫలములను గురించి దేవుడు మీరు చావకుండునట్లు ఆయన ఏం చెప్పాడంటే, తోట మధ్యనున్న చెట్టు ఫలము మీరు తినమన మీరు చస్తారు అని చెప్పాడు. సర్పం తన కుయుక్తి, మీరు చావనే చావరు, దేవతల వలె ఉందురనియో, దేవతల వలె మీరు ఉంటారు అని హవ్వను మోసపరిచాడు సాతానుడు. ప్రతిరోజు దేవుడు పలకరించి మాట్లాడుతూ ఉండేవాడు. ఆదామా, నువ్వెక్కడున్నావు? నేను తోటలో ఉన్నానయ్యా. ఆదామా, నువ్వెక్కడున్నావు? పారుతూ ఉన్న జీవజలపు నది దగ్గర నేను ఉన్నానయ్యా. ఆదామా, నువ్వెక్కడున్నావు? తోటలోనే పండ్లు తింటూ ఉన్నానయ్యా. ప్రతిరోజు చల్లటి పూట దేవుడు మాట్లాడుతూ ఉండేవాడు. సాతానుడు, సర్పము తన కుయుక్తి చేత హవ్వను మోసపరిచింది. ఇదిగో, ఈ చెట్టు ఫలము తిను, దేవత వలె నువ్వు కనబడతావు, ఉంటావు అన్న వెంటనే చెట్టు ఫలము
హవ్వమ్మ తింది. తిన్న తర్వాత ఆదాము కూడా ఇచ్చింది. దేవుడు ప్రతిరోజు మాట్లాడుతూ ఉన్నట్లుగానే మరలా మాట్లాడుతూ ఉన్నారు. ఆదామా, నువ్వెక్కడున్నావు? నీ స్వరము నేను వినినప్పుడు దిగంబరునిగా చెట్లు చాటున నేను ఉన్నానయ్యా. చెట్లు చాటున నేను ఉన్నాను. దేవుడు వారిద్దరిని తోటలో నుంచి పంపించారు. మరి ఎన్నటికీ ఆ తోటలోనికి ప్రవేశించకుండా ఖడ్గ జ్వాలలను కావలిగా నియమించారు. సర్పము తన కుయుక్తి చేత హవ్వను మోసపరుచున్నట్లు మీ మనస్సులను చెరుపుతూ ఉన్నాడు. విశ్వాసుల సహితము ప్రస్తుతపు దినాలలో మోసపోతూ ఉన్నారు. ఎలాగైనా క్రీస్తు మీద ఉన్న సరళత నుండి, పవిత్రత నుండి వాడు ఎట్లాగైనాను తొలగించాలని వాడు ఆలోచన కలిగి ఉన్నాడు. విశ్వాసుల సహితము వాడు మోసపోయేటట్లుగా కుయుక్తి కలిగినటువంటి మాటలు మాట్లాడుతూ ఉంటాడు. కుయుక్తి క్రియలు చెడిపోతే మనస్సు చెడిపోతే క్రియలు చెడిపోతాయి. మొదట వాడు విశ్వాసుల దగ్గరకు వస్తాడు. సాతానుడు ఎలా వస్తాడంటే, ఒక పెద్ద తలకాయ, ఇంతంత పెద్ద కళ్ళు, ఇంత పెద్ద నాలిక, అలా రాడు సాతానుడు. చాలా కుయుక్తిగా వస్తాడు. వాడి పనులన్నీ కుయుక్తిగా ఉంటాయి. సాతానుని యొక్క పనులన్నీ జో లాలీజో అన్నట్లుగా వాడు చాలా చక్కగా, చాలా స్మూత్గా మాట్లాడుతూ ఉంటాడు. విశ్వాసుల మనస్సును చెడగొడుతూ ఉంటాడు సాతానుడు. అక్క, ఈరోజు రత్నాకర్ పాస్టర్ గారు నీ గురించే కదా వాక్యం చెప్పింది. సాతానుడు నీ దగ్గరికి అట్లా వస్తాడు. పాస్టర్ గారు, ఈరోజు నిన్ను గురించే కదా వాక్యం చెప్పింది. పెద్దక్క దగ్గరికి వెళ్తాడు వాడు. పెద్దక్క దగ్గర నుంచి చిన్నక్క దగ్గరికి వస్తాడు. ఏమని మాట్లాడుదో తెలుసా? పాస్టర్ గారు నీ గురించే కదా వాక్యం చెప్పింది. ఈరోజంతా నీ గురించే. పాస్టర్ గారు వాళ్ళ దగ్గర వాళ్ళ మాట మాట్లాడతాడు, నీ దగ్గర నీ మాట మాట్లాడతాడు. కుయుక్తి విశ్వాసుల మనస్సును సాతానుడు ఏం చేస్తాడంటే వాడు చెరుపుతూ ఉంటాడు. కనుక దైవజనుడు రోషము కలిగినటువంటి దైవజనుడు తన పరిచర్యలో పెరగకుండా పరిచర్యను చేసినటువంటి గొప్ప దైవజనుడు, బ్రతుకుతే నేను క్రీస్తు, చావైతే లాభం అన్నటువంటి దైవజనుడు సంఘ చరిత్రలో మరణమైన వెనుకాడనటువంటి గొప్ప దైవజనుడు అపొస్తలుడైన పౌలు
మాట్లాడుతూ ఉన్నటువంటి మాటలు క్రీస్తు ఎడలనున్న సరళత నుండి, పవిత్రత నుండి ఎట్లయినను తొలగిపోవునేమో అని భయపడుచున్నాడు. మనస్సులను చెరుపుతాడు సాతానుడు. కనుక విశ్వాసులమైన మనం మనస్సు జాగ్రత్తగా కాచుకోవాలి. యేసయ్య రక్తము చేత కడగబడ్డాం. యేసు క్రీస్తు అమూల్యమైన రక్తము చేత పరిశుద్ధపరచబడ్డాం. మనస్సును చాలా జాగ్రత్తగా కాచుకోవాలి. క్రీస్తు యేసునకు కలిగినటువంటి మనస్సును మీరు కూడా కలిగి ఉండాలి. దేవునికి మహిమ కలుగునుగాక. చెప్పండి హల్లెలూయా. పరిశుద్ధ గ్రంథములో ముగ్గురు రాజుల చరిత్ర ఈరోజు చెప్పాలని నేను ఆశపడుతూ ఉన్నాను. ఇశ్రాయేలీల ప్రజలను పరిపాలిస్తూ ఉన్నాడు సౌలు. ఆ రోజుల్లో ఫిలిస్తీన్లు సర్దారులు ఇశ్రాయేలీల ప్రజల మీదకి వస్తూ ఉన్నారు. మమ్మల్ని జయించండిరా, మీరు మమ్మలను జయించండి అన్నట్లుగా ప్రతిరోజు ఇశ్రాయేలీలను బెదరగొడుతూ ఉన్నారు. ఒకసారి దావీదు అన్నలు యుద్ధ భూమిలో ఉన్నారు కదా, ఒకసారి వెళ్ళి తెలుసుకునిరా అని దావీదుతో వాళ్ళ నాన్నగారు చెప్పారు. దావీదు వచ్చేసరికి ఫిలిస్తీన్ల సర్దారులను చూచి ఇశ్రాయేలీలు పారిపోతూ ఉన్నారు. ఏంట్రా పారిపోతున్నారు? ఏం చెప్పమంటావయ్యా? ఇగో వాడు బెదరగొడుతున్నాడు. అదేనా, ఈ చిన్నదేనా అని వాణ్ణి నేను చంపేస్తా అని దావీదు ఆ చరిత్ర అంతా చెప్పను కానీ వడిసెల తీసుకుని నున్నటి రాళ్ళు 5 వేరుకుని వచ్చి యుద్ధము యెహోవాదే అని వడిసెల విసిరి ఒకే ఒక్క దెబ్బతో వాడిని చంపేశాడు. బోర్లబడిపోయాడు ఫిలిస్తీయుడు. 6 మూరల జానుడున్నాడు గొల్యాత్. బోర్ల పడిపోతే వాడికత్తి తీసుకుని మెడకాయ కోసేశాడు. సౌలుకు దావీదు మేలే చేస్తూ ఉన్నాడు. కానీ దావీదును చంపాలని సౌలు పలుమార్లు ఈట విసురుతున్నాడు. ఒకసారి దావీదు ఎన్గెది అరణ్యములో ఉన్నాడని సమాచారం సౌలుకి వినబడింది. ఫిలిస్తీన్లను తరుముట మాని ఎన్గెది అరణ్యానికి వెళ్ళాడు. ఎన్గెది అరణ్యములో దావీదు ఎక్కడో ఒక గుహ కనబడితే ఆ గుహలో ఉన్నాడు. దావీదుతో కూడా ఉన్నటువంటి వారు. సౌలు ఇశ్రాయేలీలందరిలో నుండి 3000 మందిని ఏర్పరచుకొని
దావీదును చంపడానికి వెళ్ళాడు. సమూయేలు మొదటి గ్రంథం 24వ అధ్యాయంలో ఈ మాటలు కనబడతాయి. సౌలు ఆ గుహలోనికి వెళ్ళాడు. ఇప్పుడు మీరు బైబిల్ తెరిచి చూడవసరం లేదులే, నా వైపు చూడండి. ఆ గుహలోనికి వెళ్ళాడు. గుహలో దావీదు ఉన్నాడన్న సంగతి సౌలుకు తెలియదు. వెళ్ళి ప్రశాంతంగా నిద్రపోతున్నాడు అనుకుంటా. దావీదుతో ఉన్నటువంటి వారు అంటారు, దావీదు జనులు అంటారు, అదిగో నీ దృష్టికి ఏది మంచిదో అది నువ్వు అతనికి చేయునట్లు నీ శత్రువుని నీ చేతికి అప్పగించునని యెహోవా నీతో చెప్పిన దినము వచ్చునని అతనితో అనగా దావీదు లేచి కత్తి తీసుకుని వెళ్ళాడు. దావీదు లేచి కత్తి తీసుకుని వెళ్ళాడు. దావీదుతో ఉన్నటువంటి వారు ఏమంటారంటే, నీ శత్రువుని నీ చేతికి అప్పగింతునని యెహోవా నీతో చెప్పిన దినం ఇదే. నీ శత్రువు ఉన్నాడు ఇక్కడ, చంపే. దావీదు కత్తి తీసుకుని బయలుదేరి వెళ్ళాడు. వెళ్ళి సౌలు ఒంటరిగా ఉన్నాడు. సౌలు ప్రక్కన ఉన్నటువంటి వారు కూడా నిద్రపోతున్నారు అనుకుంటా. మొత్తానికి పై వస్త్రపు చెంగు కోసాడు. కోసి తిరిగి వచ్చాడు. దావీదు జనులు అంటారు, నీ శత్రువు ఇక్కడున్నాడు కదా, యెహోవా నీ శత్రువుని నీ చేతికి అప్పగించాడు, చంపే. దావీదు అంటారు, యెహోవా చేత అభిషేకించబడినటువంటి వానిని నిన్ను చంపను. ఆ పై వస్త్రపు చెంగు కోసినందుకే మనస్సు నొచ్చుకుందట. మనస్సు నొచ్చుకుంది. దేవునికి మహిమ కలుగునుగాక. చెప్పండి, చేతుల పైకైతే ఒకసారి హల్లెలూయా చెప్పండి. మనస్సు నొచ్చుకుంది కొందరిని. దావీదు మనస్సు ఎలాంటి మనస్సు అంటే, తన మనస్సు తన మీద నేరారోపణ తన మనస్సు తన మీద నేరారోపణ చేసినప్పుడు పశ్చాత్తాపము కలిగేటువంటి మనస్సు దావీదు యొక్క మనస్సు పశ్చాత్తాపం కలిగేటువంటి చురుకైన మనస్సు. కొందరు మాట్లాడుతూ ఉంటారు, ఈ మాట అనకూడదు అనే మాట ఆలోచించరు. అన్న కోడని మాటలు మాట్లాడుతూ ఉంటారు. నోటితో కోడని మాటలు మాట్లాడుతూ ఉంటారు. పశ్చాత్తాపం ఉండదు. దైవ సేవకుణ్ణి అంటారు, దైవ సేవకుణ్ణి అంటాడు, దైవ జనరాల్ని అంటారు, విశ్వాసుల్ని అంటారు, సంఘ పెద్దలను కూడా అంటారు. ఎవరిని వదిలిపెట్టరు. ఒకవేళ ఈ పరిశుద్ధమైనటువంటి బల్లారాధనలో మనం పాలు పొందుతున్నాం. నీ నోటితో ఎవరినైనా విచ్చలవిడిగా మాట్లాడితే నీ మనస్సు నీ మీద నేరారోపణ చేయాలి. నీ మనస్సు సాతానుడు ఏం చేస్తాడంటే చెరుపుతా ఉంటాడు. నీ మనస్సును చెరుపుతా ఉంటాడు. నీ మనస్సు చెడిపోయిందో లేదా నీ మనస్సు నీ మీద నేరారోపణ చేస్తూ ఉందో ఆలోచించుకో. దేవునికి మహిమ కలుగునుగాక. చెప్పండి హల్లెలూయా, హల్లెలూయా. రెండవదిగా, ఒక రాజు మనస్సు దావీదును చంపాలని ఉంటే, దావీదు మనస్సు అన్ని అవకాశాలున్నా, ఒకడు ప్రతిసారి నా మీద రాయిస్తున్నాడు అనుకో,
నన్ను చంపడానికి బళ్ళెం విసురుతున్నాడు అనుకో, ఎన్నిసార్లు ఊరుకుంటామా మనమా? మిమ్మల్ని ఎవరైనా, రాణిని ఎవరైనా తిడుతున్నారనుకో, 10 సార్లు ఊరుకుంటావు, 11వ సార్లు ఊరుకుంటావా? ఊరుకో. సౌలు ఈటె విసురుతో ఉన్నాడు, పోన్లే అనుకుంటున్నాడు. ఈటె విసురుతో ఉన్నాడు, పోన్లే. ఈటె విసురుతో ఉన్నాడు, తప్పించుకుని పారిపోతున్నాడే తప్ప మరొక మాట మాట్లాడలా. ఇప్పుడు అన్ని అవకాశాలు ఉన్నప్పటికీ సౌలును చంపడానికి ఇష్టపడలేదు. దేవునికి మహిమ కలుగునగాక. వస్త్రాన్ని కోసినందుకట మనస్సును నొచ్చుకున్నాడు. ఈ ఆరాధనలో, ఈ పరిశుద్ధమైనటువంటి పునరుద్ధానపు ఆరాధనలో నీ మనస్సు నీ మీద నేరారోపణ చేస్తూ ఉందో, లేక నీ మనస్సు చచ్చిందో, లేకపోతే పాడైపోయిందో ఆలోచన చేయాలి. నేను ఆ మధ్య ఫోను తిప్పుతా ఉన్నా, సినిమా పాటలు అన్నీ, ఈ సినిమా పాటలు పాడుతుంది, ఆయన కూడా వెనకాల ఉండి సినిమా పాటలు పాడుతున్నాడు. చాలా బాధ అనిపించింది నాకు. అది అన్ని సినిమా పాటలే, ఒక్కటి కూడా దేవుని రాజ్య స్వార్థను గురించి ఒక్క పాట కూడా నాకు కనబడలా. నీ మనస్సు చెడిపోయిందా? నీ మనస్సు పాడైపోయిందా? నీ మనస్సు ఎలా ఉంది? నీ మనస్సు ఎలా ఉంది? ఆరాధనకు వెళుతున్నాం, పరిశుద్ధమైన బలలో మనం పాలు పొందుతున్నాం, పరిశుద్ధమైనటువంటి జీవితాన్ని మనం జీవిస్తూ ఉన్నాం. అన్ని సినిమా పాటలే, ఒక్కటి కంటితో చూద్దామంటే ఒక్కటి కనబడలా, కుక్కలుగా ఉన్నాయి. ఎక్కడ ఇటెళ్తుంది క్రైస్తవ్యం? ఎక్కడికి వెళుతుంది? నీ మనస్సు నీ మీద నేరారోపణ చేయాలి. నేను మంచి పనులు చేస్తూ ఉన్నానా? నా ద్వారా నువ్వు పాడైపోతావు, నీ ప్రక్కన ఉన్న వాళ్ళు పాడైపోతారు, నీ కుటుంబ వ్యవస్థ కూడా అంతే అయిపోతుంది. రేపు పొద్దున నువ్వు కనిన నీ పిల్లలు కూడా అదే మార్గంలో నడుస్తారు. మాట వినే పరిస్థితులు ఏం కనబడవు. తర్వాత నువ్వు ఏడ్చినా, నువ్వు ప్రలాపించినా, నువ్వు బాధపడినా, నువ్వు కన్నీళ్లు కార్చినా, నువ్వు పాడావు కదమ్మా సినిమా పాటలకి. నువ్వు సినిమా పాటలకి యాక్షన్ చేసావు కదా, నేను కూడా చేస్తానంటాడు రేపు పొద్దునాడు. నీకన్నా ఎక్కువ చేస్తాడు నీకు పుట్టిన పిల్లలు. నిన్ను నేర్చుకుంటారు, నిన్ను చూసి నేర్చుకుంటారు. కనుక కాస్తంత జాగ్రత్తగా ఉంటే అది ఆశీర్వాదకరంగా నీకు మార్చబడుతుంది. దేవునికి మహిమ కలుగునుగాక. చెప్పండి, 2 చేతులు పైకి ఒకసారి హల్లెలూయా చెప్పండి. హల్లెలూయా. మరొక మాటను నేను జ్ఞాపకం చేస్తాను. సొలొమోను కుమారుడైన రెహబాము కాలంలో, రాజ్యము 2గా విభాగించబడింది. రాజ్యము 2గా విభాగించబడింది. యోధా రాజ్యానికి రాజు రెహబాము, దాని ముఖ్య పట్టణం యెరూషలేం. ఇశ్రాయేలీలు రాజు యెరోబాం, ముఖ్య పట్టణం షోమ్రోను. యోధా రాజ్యములో దేవుని మందిరం ఉంది. యోధా రాజ్యములో దేవుని మందిరం ఉంది. మీరు జాగ్రత్తగా వినాలి. యోధా రాజ్యములో దేవుని మందిరం ఉంది. రాజుల మొదటి గ్రంథం 12వ అధ్యాయంలో ఈ మాటలు మనకు కనబడతాయి. రాజుల మొదటి గ్రంథం 12వ అధ్యాయంలో ఈ మాటలు కనబడతాయి. యోధా రాజ్యములో
దేవుని మందిరం ఉంది, బలిపీఠం ఉంది. ప్రతిష్ఠించబడిన రోజుల్లో ఉత్సవాలు జరుగుతాయి. ప్రజలంతా ఆయా సమయాలలో దేవుని మందిర ఆవరణానికి వెళ్ళి ఆశీర్వాదకరంగా మార్చబడతారు. దేవుని మందిరములో ఉన్న మేలులు అనుభవిస్తారు. దేవుని మందిరానికి వెళ్ళి మొక్కుబడులు ప్రజలు చెల్లిస్తారు. యోధా రాజ్యానికి వెళతారు. ఆ రాజ్యములో దేవుని మందిరం ఉంది. రాజ్యము రెండుగా విభాగించబడిన తరువాత సొలొమోను కుమారుడైన రెహబాము కాలంలో రాజ్యము రెండుగా విడిపోయిన తరువాత, ఇప్పుడు ఆంధ్ర తెలంగాణ రాష్ట్రాలు ఎట్లా విడిపోయాయి? ఒకప్పుడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ అందరూ కలిసి ఉండేవాళ్ళు. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్కు ఒక ముఖ్యమంత్రి, తెలంగాణకు ఒక ముఖ్యమంత్రి. యోధా రాజ్యం అంతా కలిసే ఉండేది. ఆయా ప్రాంతాలలో ఉన్న ప్రజలు దేవుని సన్నిధికి వచ్చేవాళ్ళు. రాజ్యము రెండుగా విభాగించబడిన తరువాత ఇశ్రాయేలీ రాజు యెరోబాము యోధా రాజ్యములు అడుగు పెట్టకుండా ప్రజలను చాలా కఠినంగా మాట్లాడుతూ ఉన్నాడు. 28వ వచనంలో ఏమనుందంటే, యెరోబాము తన హృదయమందు తలంచి ఆలోచన చేసి, ఏమని ఆలోచన చేశాడంటే, ఐగుప్తు దేశములో నుంచి మిమ్మల్ని రప్పించిన వారు ఎవరో? ఐగుప్తు దేశంలో నుంచి మిమ్మల్ని రప్పించింది ఎవరయ్యా? ఎవరో అని 2 బంగారపు దూడలు చేయించి జనులను పిలిచి, మీరు యెరూషలేమునకు పోవుట బహు కష్టం, మీకు కష్టం, యెరూషలేమునకు మీరు వెళ్ళాలంటే కష్టం. యెరూషలేములో దేవుని మందిరం ఉంది, యెరూషలేములో దేవుని మందిరం ఉంది, యెరూషలేములో దేవుని ప్రసన్నత ఉంది, యెరూషలేములో దేవుని కాపుదల ఉంది, యెరూషలేములో బలిపీఠం ఉంది, యెరూషలేములో యాజకులు ఉన్నారు, దేవుని సన్నిధి ఉంది, దేవుని ప్రసన్నత ఉంది. యెరోబాము ఏం చేస్తున్నాడంటే, మీరు అంత దూరం వెళ్ళవసరలే, అంత దూరం మీరు వెళ్ళవసరలే, అంత దూరం మీకు వెళ్ళడానికి బహు కష్టం. ఐగుప్తులో నుంచి మిమ్మల్ని రప్పించిన వాడు వీడే. 2 దూడలతో చేయించాడు. 2 దూడలను చేయించి 2 దూడలను చేయించి, ఒకటి బేతేలు నందును, ఒకటి దాను నందును ఉంచి, దాను వరకు ఈ రెండిటిలో పూజించడానికి, రెండిటిని పూజించడానికి మీరు అంత దూరం వెళ్ళవసరం లేదు, ఎక్కడే ఉండండి అని చెప్పి ఉన్నతమైన స్థలములలో మందిరాలు కట్టించి, ఉన్నతమైన స్థలములలో యాజకులు కాని యాజకులను నియమించాడు. యాజకులు కాదు, వాళ్ళు సాధారణమైనటువంటి ప్రజలను నియమించాడు యెరోబాము. ఇశ్రాయేలీల ప్రజలు శాపానికి కారకుడయ్యాడు, వారి పాపానికి కారకుడయ్యాడు యెరోబాము. మనస్సుకు తోచినట్లుగా మనం ఏది చేయకూడదు. దేవునికి మహిమ కలుగునుగాక. చెప్పండి, 2 చేతుల పైకెత్తి ఒకసారి హల్లెలూయా చెప్పండి. నీ మనస్సుకు ఏది తోస్తే అది చేయకూడదు.
నీ మనస్సుకు ఏ ఆలోచన వస్తే ఆ ఆలోచనలను చేయకూడదు. నీ ద్వారా నీ కుటుంబ వ్యవస్థ పాడైపోతుంది. నీ ద్వారా నీ యజమానునికి కీర్తి, పరువు, ప్రతిష్ట మొత్తం భంగమైపోతుంది. నీ ద్వారా నీ కుటుంబ వ్యవస్థ పాడైపోతుంది. మనస్సుకు తోచినట్లుగా, నీ మనస్సుకు తోచినట్లుగా, నీ కాళ్ళు పరిగెత్తినట్లుగా నీ ఆలోచన ఏ విధంగా నిన్ను నడిపిస్తే ఆ విధముగా నువ్వు నడవకూడదు. భక్తికి తగినట్లుగా నువ్వు ఉండాలి, దేవునికి మహిమ కలుగునుగాక. విశ్వాసికి తగినట్లుగా నువ్వు ఉండాలి, దేవునికి మహిమ కలుగునుగాక. ప్రార్థనా జీవితానికి తగినట్లుగా నువ్వు నడవాలి. ఆమేన్. ఆశీర్వాదం రామంటే ఎందుకు వస్తుంది నీకు? ఆశీర్వాదం, దేవా నన్ను ఆశీర్వాదించంటే దేవుడు ఎందుకు ఇస్తాడు? దేవుడు ఏమైనా పిచ్చాడా? నువ్వు పిలిచిన వెంటనే దిగి రావడానికి ఆయనకు తెలియదా? నీ హృదయం చెడిపోతే నీ ఆలోచనలు చెడిపోతాయి, నీ మనస్సు చెడిపోతే నీ క్రియలు చెడిపోతాయి, నీ మనస్సు చెడిపోతే నీ ఉద్దేశాలు చెడిపోతాయి, నీ మనస్సు చెడిపోతే నీ లోపల ఉన్న ప్రతి అవయవం చెడిపోతుంది. దేవుడు ఎందుకు వస్తాడు? అయ్యా నన్ను దీవించు నాయనా. దీవెనే ఉండదు. నువ్వెక్కడ అడిగి పెట్టినా లాభమే ఉండదు. నువ్వెక్కడ అడిగి పెట్టినా దేవునికి విరోధమైన కార్యక్రమాలు నీ కుటుంబంలో నుంచి బయలు వెళితే నువ్వెక్కడ అడిగి పెట్టినా నీకు లాభం ఉండదు. ఇది వాస్తవం, ఇది వాస్తవం. సువార్తను ప్రకటించవచ్చు కదా. దేవుడు నన్ను కాపాడాడు, అన్యుల మధ్యలో నుంచి ప్రభు నన్ను నిలబెట్టాడు అని ఈ సోషల్ మీడియా ద్వారా సాక్ష్యం చెప్పొచ్చు కదా. దేవునికి విరోధమైన కార్యక్రమాలు నువ్వు తలపెడితే ఆశీర్వాదమును అనుభవించలేవు. నీ మనస్సుకు తోచినట్లుగా నువ్వు పరిగెత్తితే ఆశీర్వాదాన్ని నువ్వు అనుభవించలేవు. నీ కాళ్ళు పరిగెత్తినట్లుగా నువ్వు పరిగెత్తితే ఆశీర్వాదాన్ని నువ్వు అనుభవించలేవు. మచ్చుకైనా నీ జీవితంలో నువ్వు చూడలేవు. ఒకవేళ చూచినా అది సాతాను నుంచి కలిగినదని మాత్రమే గుర్తుపెట్టుకోవాలి. దేవుని ద్వారా కలిగినది కాదు. దేవుని ద్వారా కలిగితే ఆశీర్వాదం ఐశ్వర్యముగా, ఐశ్వర్యం విస్తారమైనటువంటి దీవెనలతో ఆయన నింపుతూ ఉంటాడు. దేవునికి మహిమ కలుగునుగాక. చెప్పండి హల్లెలూయా. యెరోబాం మనస్సుకు తోచినట్లుగా హృదయమందు ఆలోచన చేసి, యాజకులు కాని సాధారణమైనటువంటి యాజకులను తీసుకుని వచ్చాడండి బలిపేట మీద దోపార్తిని వేయడానికి. వాళ్ళు సేవకులు కాదు, దేవుని చేత పంపబడినటువంటి వారు కారు, ఏర్పరచబడినటువంటి వారు కారు, పిలవబడినటువంటి వారు కారు, పిలుపుకు లోబడినటువంటి వారు కారు. సాధారణమైనటువంటి ప్రజలు వారు, సాధారణమైనటువంటి ప్రజలు. పరిశుద్ధ గ్రంథంలో బహు తేటగా రాయబడి ఉంది. మీరు చదువుతారా? చదవగలరా? 31వ వచనం. మరియు అతడు ఉన్నత స్థలములను కట్టించి మందిరముగా ఏర్పరిచి లేవీయులు కాని సాధారణమైన వారిలో కొందరిని యాజకులుగా నియమించాను. జాగ్రత్తగా మీరు వినండి. వారు యాజకులు కాదు, యాజకులు కాదు, యాజకులు కాని సాధారణమైనటువంటి వారిని పిలుపుస్తే, పిలుపుతూ ఆయన పిలిస్తే పరిచర్యకు వస్తే పర్లా, పిలుపుకు లోబడేవారు కారు, పిలుపుకు విధేయత చూపించేవారు కారు. సాధారణమైనటువంటి వారు, లేవీయులు కానటువంటి వారు యాజకులుగా వచ్చారు. వాళ్ళు ఏర్పరచబడిన వారు కారు, పిలవబడిన వారు కారు, పిలుపుకు లోబడిన ప్రజలు కారు. సాధారణమైన ప్రజలు వారు, సాధారణమైన ప్రజలు. యెరూషలేములో ఉత్సవాలు జరుగుతూ ఉండే, యెరూషలేములో ఉత్సవాలు జరుగుతూ ఉండే. ఉత్సవం లాంటి ఉత్సవాన్ని సేవకుడు లాల్ చేసుకున్నాడు కదా, మనం కూడా లాల్ చేసుకోవాలి. సేవకుడు మాదిరినే మనం ఉండాలి, సేవకుడు మాదిరినే మనం ఉండాలి. సేవకుడు వాక్యం చెప్తున్నాడు, మనం వాక్యం చెప్పాలి.
సేవకుడు మాట్లాడుతున్నాడుగా మనము మాట్లాడాలి. ఈ ఆరాధనలో ప్రభు నీతోనే మాట్లాడుతున్నా. నీ జీవితాన్ని నువ్వు సరి చేసుకున్నావా? దేవుడు ఉన్నతమైన ఆశీర్వాదం అనేకులు చూస్తూ ఉండగా నువ్వు ఎక్కడికో వెళ్ళిపోతావు. దేవుడు ఆ స్థితికి నిన్ను తీసుకుని వెళ్తాడు. నీ మనస్సుకు తోచినట్లుగా నువ్వు చేస్తేనే ఉంటావా? అంతే. దేవుడు చూస్తూ ఊరుకోడు. నువ్వెంత ప్రయాసపడినా నీ కష్టానికి ఫలితం ఉండదు. ఆశీర్వాదం, ఈ డబ్బులు ఒకదాని మీద ఒకటి నువ్వు పేర్చుకుంటూ వెళ్ళినా నీ ఆత్మీయ జీవితంలో నీకెదుగు ఉండనే ఉండదు. నీ మనస్సుకు తోచినట్లుగా నువ్వు ఎప్పుడు ఏది చేయకూడదు. దేవునికి మహిమ కలుగునగాక. చెప్పండి హల్లెలూయా. ఈ వచనాల్లో ఏమనుందంటే, తాను 32వ వచనం 33వ వచనంలో ఏమనుందంటే, తానే తన మనస్సుకు తోచినట్లుగా ఏం చేశాడంటే, యెరొబెయాము ఏం చేశాడంటే బలిపీఠం దగ్గరికి వెళ్ళి చేయి చాపాడు. దేవుడు ఊరుకుంటాడేంటి? దేవునికి విరోధమైన కార్యక్రమాలు చేస్తే దేవుడు ఊరుకుంటాడా? దేవుడు ఊరుకోడు. చాపిన చేయి ఎండిపోయిందట, మళ్ళా ఇట తిరిగి రాలా. 13వ అధ్యాయం 4వ వచనంలో యెరొబెయాము బేతేలునందు బలిపీఠమును గురించి ఆ దైవజనుడు ప్రకటించిన మాట రాజైన యెరొబెయాము విని, బలిపీఠ మీద నుండి విని తన చెయ్యి చాపి దానిని పట్టుకొనమని చెప్పగా, అతడు చెయ్యి చాపిన వెంటనే చెయ్యట ఎండిపోయింది. దేవునికా బలిపీఠ మీదకి వెళతావా? యెరొబెయాము మనసుకు తోచినట్లుగా చేస్తే ఏమైందంటే చెయ్యి ఎండిపోయింది. ఆ తర్వాత ఏడ్చినా, ప్రలాపించినా, దుఃఖపడినా, కన్నీళ్లు కార్చినా, రోధించినా ఇక ప్రయోజనమే ఉండదు. మనస్సుకు తోచినట్లుగా నువ్వు చేయకూడదు. దేవునికి మహిమ కలుగునుగాక. చెప్పండి హల్లెలూయా. కొంతమందికి కొంచెం బాధగానే ఉంటుంది. బాధగా ఉన్నా నువ్విచ్చే కానుక మీద నేను ఆధారపడను. అసలు సమస్య లేదు. కానికే అవసరమే లేదు. దేవుడు పిలిచాడు, పోషిస్తాడు. పిలిచిన దేవుడు నమ్మదగిన వాడు, నిలబెట్టడానికి శక్తి కలిగిన వాడు. ఆధారం, నాకేదైనా ఆధారం ఉంది అంటే అది ఆయన మీదే. దేవునికే మహిమ. చెప్పండి ఒకసారి, చేతులు పైకెత్తి చెప్పండి ఒకసారి హల్లెలూయా చెప్పండి. నేను అన్నాను మొన్న ఇంట్లో అంటున్నాను, సోమవారం నుంచి శనివారం వరకు ఈ పరిచర్యలోకి నేను వచ్చిన తర్వాత సోమవారం నుంచి శనివారం వరకు దేవుడు ప్రతిరోజు ఏదో కాకిని పంపిస్తానే ఉన్నాడు నా దగ్గరికి. ప్రతిరోజు సోమవారం నుంచి శనివారం వరకు నాకు రెస్ట్ లేదు. ఆమెను చెప్పండి ఒకసారి. సమృద్ధి ఏదో కాకిని పంపించాడు దేవుడు, నన్ను పోషిస్తున్నాడు. పరిచర్యలోకి నేను వచ్చిన తర్వాత ఇదే నా జీవితంలో మొట్టమొదటిసారి. సోమవారం వచ్చి కానికి చెల్లోడున్నాడు, మంగళవారం వచ్చి కానికి చెల్లోడున్నాడు, బుధవారం వచ్చి కానికి చెల్లినోడున్నాడు, గురువారం వచ్చి కానికి చెల్లినోడున్నాడు, శుక్రవారం వచ్చి కానికి చెల్లినోడున్నాడు. శనివారం కూడా నిన్న 4 కోటాలకు వెళ్ళాను. కానికిచ్చినోడే ఉన్నాడు నాకు. దేవుడు నన్ను ఎలాగైనా పోషిస్తాడు, అది నేను ఎరుగుదును. ఆమేన్ చెప్పండి. ఆమేన్. కనుక విశ్వాసులమైన మీరు కాస్తంత మనసుకు తోచినట్లుగా మీరు చేయొద్దు. విశ్వాసికి తగినట్లుగా మాదిరిగా మీరు బ్రతకండి. ఆమేన్ చెప్పండి. ఆమేన్. మరొక మాటను నేను చెప్పి ముగించాలని నేను ఆశపడుతూ ఉన్నాను.
మరొక రాజుని మీకు పరిచయం చేయాలని ఆశపడుతూ ఉన్నాను. ఆ రాజు మనస్సును గర్వించాడు. రాజు దినవృత్తాంతాలు గ్రంథం 2వ గ్రంథం 26వ అధ్యాయంలో ఉజియా ఏలనారంభించినప్పుడు 16 ఏండ్ల వాడై యెరూషలేములో 52 సంవత్సరములు ఏలెను. జాగ్రత్తగా మీరు వినండి. సౌలు 40 సంవత్సరాలు పరిపాలించాడు సౌలు. దావీదు 40 సంవత్సరాలు పరిపాలించాడు. దావీదు 40 సంవత్సరాలు పరిపాలించాడు. ఉజియా 52 సంవత్సరాలు. బా, ఎంత సుదీర్ఘమైన పరిపాలన. జాగ్రత్తగా వినండి. ఎంత సుదీర్ఘమైన పరిపాలన. దేవుని ప్రత్యక్షత విషయమందు తెలివి కలిగిన జకరియా దినములలో అతడు దేవుణ్ణి ఆశ్రయించను. అతడు యెహోవాను ఆశ్రయించినంత కాలం, దేవుని మాటలు మీరు వినాలి, యెహోవాను ఆశ్రయించినంత కాలం దేవుడు అతన్ని వర్ధిల్ల చేసిన. చేతుల పైకి అతను ఒకసారి చేతుల పైకి అయితే హల్లెలూయా చెప్పండి. యెహోవాను ఆశ్రయించినంత కాలం. నువ్వు ఎవరిని ఆశ్రయించాలి? నువ్వు వర్ధిల్లాలి అంటే జాగ్రత్తగా వినండి. నువ్వు వర్ధిల్లాలి అంటే యెహోవాను ఆశ్రయించాలంతే. నువ్వు మనుషులను ఆశ్రయించావు అంటే ఎందుకు పనికిరావు. లోకపు తెలివితేటలను నువ్వు ఆశ్రయించావంటే ఎందుకు పనికిరావు. ఉజియా యెహోవాను ఆశ్రయించినంత కాలం వర్ధిల్లడం ప్రారంభించాడు. దేవుడు ఏం చేస్తున్నాడంటే అంతకంతకు వర్ధిల్లేటట్లుగా దేవుడు చేస్తూ ఉన్నాడు. నెలలో 4 ఆదివారాలు 4 ఆదివారాలు జనవరి నెలలో మేము 4 ఆదివారాలు మందిరానికి వచ్చామండి. ప్రతి ఆదివారం మందిరానికి వచ్చామండి. చేతుల పైకి చూపించండి ఒకసారి. జనవరి నెలలో 2025 సంవత్సరంలో జనవరి నెలలో మేము 4 ఆదివారాలు దేవుని మందిరంలో అడిగిపెట్టామండి. చేయి పైకి ఎత్తండి ఒకసారి. చేయి పైకి ఎత్తి చూపించండి. 4 ఆదివారాలు. వందనాలు. 4 ఆదివారాలు. నువ్వు మందిరంలో అడిగిపెట్టావా జనవరి నెలలో? చెయ్యి పర్లేదు. ఎట్లా ఎత్తండి. 4 ఆదివారాలు అడిగిపెట్టిన వాళ్ళు ఎత్తండి. 4 ఆదివారాలు అడిగిపెట్టిన వాళ్ళు ఎత్తండి. ఎట్లాగా? దేవుణ్ణి ఆశ్రయించినంత కాలం దేవునికే మహిమ కలుగునుగాక. 52 సంవత్సరాలు. ఆమేన్ చెప్పండి. ఆమేన్ చెప్పండి ఒకసారి. చెప్పండి, గట్టిగా చెప్పండి. ఆమేన్. దేవుణ్ణి నువ్వు ఆశ్రయిస్తే చాలండి. 52 సంవత్సరాలు. రాజబాబు అన్న, సుదీర్ఘ పరిపాలించాలి నువ్వు. ఆమేన్ చెప్పండి. ఆమేన్. ఉజియా తన వ్యక్తిగతమైన జీవితంలో అరబ్బీలతో 7వ వచనంలో ఫిలిస్తీన్లతోనూ గుర్బాయులలో నివసించిన అరబ్బీలతోనూ మోహనీయులతోనూ
అతడు యుద్ధము చేయగా దేవుడు అతనికి సహాయము చేసెను. అమోనీయులు ఉజియాకు పొన్నిచ్చువారైరి. ఆమె చెప్పండి ఒకసారి, చెప్పండి. చుట్టుపక్కల ఉన్నటువంటి వారంట ఉజియాకు పొన్నిచ్చువారయ్యారు. అతని కీర్తి ఐగుప్తు మార్గ ప్రదేశములంతటను వ్యాప్తి చెందింది. ఉజియా యెరూషలేములో మూల గుమ్మముల దగ్గరను, పల్లపు గుమ్మముల దగ్గరను, ప్రాకారపు మూల దగ్గరను దుర్గములను కట్టించి గుమ్మములను దిట్టపరిచాడు. అదీ కాక షెఫేలా ప్రదేశములో, మైదాన ప్రదేశములో అతనికి విస్తారమైన పశువులుండగా అతడు అరణ్యములో దుర్గములను కట్టించి అనేకమైన బావులను త్రవ్వించి వ్యవసాయం ముందు అతడు అపేక్ష గలవాడు గనుక పర్వతములలో కర్మేలులోను అతనికి వ్యవసాయకులను, ద్రాక్ష తోటలను, పనివారును కలిగి ఉన్నారు. ఇంచుమించుగా ఉజియాకు 3,07,500 మంది గల సైన్యం వారి చేతి కింద ఉంది. దేవునికి మహిమ కలుగునుగాక. చెప్పండి హల్లెలూయా, చెప్పండి ఒకసారి హల్లెలూయా. దేవుడు ఎంత ఆశీర్వదించాడో, ఆశీర్వాదం. యెహోవాను ఆశ్రయించినంత కాలం పశువులు, సైన్యము, బలము, బలగాలు ఇన్ని అన్ని కాదు. దేవుడు ఎంత ఆశీర్వదించాడో. ఆశీర్వదించబడిన తరువాత 16వ వచనంలో ఆశీర్వదించబడిన తరువాత చూడండి ఎంత భయంకరమో. జాగ్రత్త, మీరు నా వైపు చూడండి, అందరు నా వైపు చూడండి. 16వ వచనములో అయితే అతడు స్థిరపడిన తరువాత మనస్సున గర్వించి చెడిపోయాడట. మనస్సున గర్వించి చెడిపోయాడు. నా వైపు చూడండి ఒకసారి, అందరు నా వైపు చూడండి. ఒకప్పుడు మనకి ఏమీ లేదు, తినటానికే తిండి లేదు, కట్టుకుంటానికే వస్త్రాలు లేవు, ఉండటానికే ఇల్లు లేదు, ఏమీ లేదు. స్థిరపడ్డావుగా, దేవుడు నీకు సమృద్ధినిచ్చాడుగా, కట్టడానికి వస్త్రాలు ఇచ్చాడు, తినడానికి తిండిని పెడుతున్నాడు, ఆహారాన్ని పెడుతున్నాడు, కట్టడానికి వస్త్రాలు ఇస్తున్నాడు. సమాజంలో, సంఘంలో ఓ మనిషిగా నిన్ను నిలబెట్టాడు. స్థిరపడిన తర్వాత నీకు గర్వం ఎందుకు? దేన్ని చూచుకుని గర్వం, నీకు అహంకారం దేన్ని చూచి? స్థిరపడ్డావు. కలిగినది ఏదైనా ఉంది అంటే అది ఆయన ద్వారా నీకు కలిగినది. ఆమేన్, చెప్పండి ఆమేన్. కలిగినది ఏదైనా ఉంటే ఆయన ద్వారా నీకు కలిగినది. స్థిరపరచబడిన తరువాత ఉజియాకు మనసున గర్వం. పైకి చాలా తెల్లగా కనబడచ్చు కానీ చాలా గర్వం. తెల్ల బట్టలు వేసుకుని ప్రభు యేసయ్యా అన్ని భాష ఎందుకంట చెప్పండి. పాస్టర్ గారు ఇటు నుంచే వెళ్తున్నాడు బండి వేసుకుని. నేను వెళ్తా నీకెందుకు, ఈ రూట్లోనే వెళ్తున్నాడు, వెళ్తా, అది నా ఇష్టం, నీకెందుకు? అసలు ఎందుకు నువ్వు నన్ను చూసి ఆడవాలి? 100 సార్లు వెళ్తా. నువ్వు అన్నావు కనుక నేను 100 సార్లు వెళ్తా. చెప్పండి ఒకసారి ఆమేన్ చెప్పండి, ఆమేన్ చెప్పండి, ఆమేన్. ఇంట్లో వెళ్తాను ఏంటో. ఓకే, నీకు తెలుసా సర్పము తన కుయుక్తి చేత హవ్వను మోసపరుచున్నట్లు ఏం చేస్తాడంటే క్రీస్తు మీదనున్న సరళత నుండి, పవిత్రత నుండి ఎలాగైనా వాడు తొలగించాలని ప్రయత్నం చేస్తూ ఉంటాడు. స్థిరపడిన తరువాత మనస్సున గర్వం రాకూడదు మనకి. ఆమేన్, చెప్పండి ఆమేన్. దేవుడు ఎంతగానో ఆశీర్వదిస్తాడు నిన్ను, అది అందులో సందేహమే లేదు. నువ్వు యెహోవాను ఆశ్రయించినంత కాలం
ఏ కొదువు కూడా ఆయన చేయడు. సింహపు పిల్లలైన లేమి కలిగి ఆకలి గొంట ఏమో గాని ఆయన నిన్ను ఎంత మాత్రము కడుపు మార్చడు. చెప్పు ఆమేన్, చెప్పు ఆమేన్. ఎందుకు నీకు భయం? యెహోవాను ఆశ్రయించు. జరిగిన కాలం వద్దిక, జరిగిన కాలం వద్దు, గతించిపోయింది ఆ కాలం. కొన్ని పొరపాట్లు మన జీవితంలో, నా జీవితంలో కూడా తెలుసో తెలియక, నేను పెద్ద పరిశుద్ధునే కాదు, పాపులలో ప్రధాన పాపిని నేను ఏదో పాస్టర్ గారు ప్రసంగం ఎరగదీసేస్తున్నాడు అనుకునేది ఏది నా దగ్గర లేదు, ఏది నా దగ్గర లేదు. పాపులలో ప్రధాన పాపిని నేను. పూర్వము దోషకుడును, హింసకుడును, హానికరుడును. నాలో మంచి ఆలోచన ఏదీ లేదు, ఏదీ లేదు. చెప్పుకోదగినది ఏదీ లేదు. ఇది మంచి, ఈడు మంచోడు రానే చెప్పుకోవడానికి నాలో ఏదీ లేదు. కానీ ప్రభు పిలిచాడు, పరిచర్యకు నిలబెట్టాడు, ఏర్పరచుకున్నాడు. పిలుపుకు లోబడ్డాను, పిలుపుకి విధేయత చూపిస్తూ ఉన్నాను. దావీదుని అంటాడు కదా, ఆయన నా మనస్సు ఎరిగినటువంటి వాడు, నా చిత్తమంతా జరిగించువాడు, నా ఉద్దేశాలు నెరవేర్చువాడు. దావీదుని అంటాడు ఆయన. అలాంటి మనస్సును మనము ధరించుకోవాలి. ఆమేన్, చెప్పండి ఆమేన్, ఆమేన్. తెలుసో తెలియక కొన్ని పొరపాట్లు జరుగుతూ ఉంటాయి, తెలుసో తెలియక కొన్ని పొరపాట్లు జరుగుతూ ఉంటాయి. ప్రతిరోజు మన దైనందిన జీవితంలో ప్రతిరోజు పొరపాట్లు జరుగుతూ ఉంటాయి. పశ్చాత్తాపము కలిగి ప్రభు పాదాల దగ్గరకు వచ్చి, అయ్యా నేను పొరపాటు చేశాను, నన్ను క్షమించని అడగాలి. మనం అడిగి చూడు, దేవుడు నిన్ను ఆశీర్వదించపోతే నన్ను అడుగు. ఆమేన్, చెప్పండి ఆమేన్. ఏ యోగ్యత లేదు, ఏ అర్హత లేదు, నాలో చెప్పుకోవడానికి ఏ మనిషి లేదు. దేవుడు ఏం చేశాడో తెలుసా? యెహోవాను నేను ఆశ్రయిస్తున్నాను గనుక ఆశ్రయించినంత కాలం, సోమవారం నుంచి శనివారం వరకు దేవుడు నన్ను ఏం చేశాడంటే, నన్ను విడిచిపెట్టలే, నన్ను ఎక్కడ కూడా. ఆమేన్, చెప్పండి గట్టిగా చెప్పండి ఆమేన్. మరిచిపోవడానికి ఆయన అన్యాయస్తుడైన దేవుడు కాడు. ఆమేన్. ఒకవేళ నువ్వు నన్ను మర్చిపోతావు, నేను నిన్ను అసలు మర్చిపోనయ్యా, నేను అసలు నిన్ను మర్చిపోనా, నా జ్ఞాపకాల్లో నువ్వు ఉంటావు, నా హృదయంలో నువ్వు ఉంటావు అంటది నా ప్రియమైన చెల్లి. నన్ను బాగా ప్రేమించే నా చెల్లి అంటదే, నిన్ను నేను అసలు ఎట్లా మర్చిపోతాను, నువ్వు ఎట్లా మర్చిపోతున్నావు అనుకుంటున్నావు నువ్వు నన్ను అంటదే. కానీ మర్చిపోతుంది. దేవుడు మర్చిపోడు. ఆమేన్. ఆయన అన్యాయస్తుడైన దేవుడు కాదు. ఆమేన్. ఉజ్జియా అతడు స్థిరపడిన తరువాత మనస్సున గర్వించి చెడిపోయాడు. అతడు ధూపపీట మీద ధూపము వేయుటకై యెహోవా మందిరములోనికి ప్రవేశించి తన దేవుడైన యెహోవా మీద ద్రోహము చేయగా, యాజకుడైన అజర్యాయు ఏమంటాడు తెలుసా? ఏ ఉజ్జియా, నువ్వెందుకయ్యా ధూపం వేస్తావు? నువ్వు కాదు కదా ధూపం వేసేది, దేవుని సేవకుడు ధూపమయ్యాలి, దేవుని సేవకుడు ధూపమయ్యాలి. ప్రతిష్ఠించబడిన అహరోను సంతతి వారైన యాజకులు పని అది, ప్రతిష్ఠించబడిన యాజకుల పని అది, అహరోను సంతతి పని అది. నీ పని కాదు, నువ్వు రాజ్యాన్ని పరిపాలించు. దేవుని సేవకులు అంటున్నారు, ఉజ్జియాకి అమ్మ విపరీతమైన కోపం, రౌద్రుడైపోతున్నాడు. ఆ వచనాలు మీరు కిందకు చదువుకుంటూ వెళితే దేవుని సేవకులు ఇష్టం వచ్చినట్లుగా మాట్లాడుతూ ఉన్నాడు, దేవుని సేవకులను అగౌరవంగా మాట్లాడుతూ ఉన్నాడు, దేవుని సేవకుల మీద కోపం, విస్తారమైన కోపం, విపరీతమైన కోపం చూపిస్తూ ఉన్నాడు. నోటికి వచ్చినట్లుగా దైవజనులను మాట్లాడుతూ ఉన్నాడు, యాజకులను మాట్లాడుతూ ఉన్నాడు. యాజకులు ఉజ్జియాను చూస్తూ ఉన్నారు. చూస్తూ ఉండగానే నొసటన కుష్టు ప్రారంభమైంది. దేవునికి మహిమ కలుగునుగాక. చెప్పండి హల్లెలూయా. యాజకుల్ని ఎట్లా పడితే అట్లా మాట్లాడొద్దు. దేవుని చేత అభిషేకించబడిన యాజకులను ఎలా పడితే అలా మాట్లాడకూడదు. మాట్లాడడానికి సాహసించబాకండి.
యాజకులకు అన్ని తెలుసు. దైవికమైనటువంటి జ్ఞానం ఉన్నటువంటి వారు దేవుడిచ్చినటువంటి జ్ఞానముతో సమాజములో నశించిపోతూ ఉన్నటువంటి ఆత్మల రక్షణార్థమై స్వార్థను ప్రకటిస్తూ ఉన్నటువంటి దైవజనులు వారు, ఏర్పరచబడినటువంటి వారు, పిలుపుకు లోబడినటువంటి వారు, ప్రత్యేకించబడినటువంటి వారు, ప్రత్యేకమైన జీవితాన్ని జీవించేవాడు యాజకుడు. ఆమేన్ చెప్పండి, ఆమేన్. యాజకులను మనం ఎలా పడితే అలా నోటితో వచ్చినట్లుగా మనం మాట్లాడడానికి సాహసించకూడదు. ఉజియా ఎలా పడితే అలా యాజకులు మాట్లాడుతూ ఉన్నాడట. యాజకులు ఉజియా వైపు చూస్తూ ఉన్నారు. నొసటన కుష్టు ప్రారంభమైంది. మరి ఎన్నడు, మరి ఎప్పుడు, మరి ఎప్పటికీ దేవుని మందిర ఆవరణములో గడపడానికి వీలు లేకుండా దేవుడు చేశాడు. ఎక్కడికో వెళ్ళిపోయాడు. ఈ ఆరాధనలో మనస్సున గర్వం ఉండకూడదు. విశ్వాసులమైన మనకు దేవుడు ఆశీర్వదిస్తాడు. ఎంతవరకు ఆశీర్వదిస్తాడంటే, యెహోవాను నువ్వు ఆశ్రయించినంత కాలం నువ్వు దేవుని మీద ఆధారపడు. దేవుడు ఏం చేస్తాడో తెలుసా? సోమవారం పోషిస్తాడు, మంగళవారం పోషిస్తాడు. నా సేవ పరిచర్యలో దైవజనుల దగ్గర అనుకోగలిగి, మెళుకోగలిగి, విధేయత కలిగి నేను నేర్చుకున్నాను. ఈ రోజు కూడా ఆ దైవ సేవకులకు విధేయతను చూపిస్తామని కనుక దేవుడు ఏం చేస్తున్నాడో తెలుసా? ఆదివారం, మంగళవారం, బుధవారం, గురువారం, శుక్రవారం, శనివారం, మరలా ఆదివారం వరకు ఆయన పోషిస్తూనే ఉన్నాడు. ఏదో ఒక కాకిని పంపిస్తూనే ఉన్నాడు. ఆమేన్. యెహోవాను ఆశ్రయించినంత కాలం, దేవుడి మీద నువ్వు ఆధారపడ్డావనుకో, దేవుడి మీద నువ్వు ఆనుకున్నావనుకో, దేవుడు నిన్ను విడిచిపెట్టాడు. మనస్సున దేవుడు ఆశీర్వదిస్తున్నప్పుడు మనస్సున గర్వం రాకూడదు. ఎంత ఉంటుంది నీకు? ఎంత ఉంటుంది? నాకు కూడా గుడివాళ్ళు చాలా ఉంది. ఆయన పిలిచాడనుకో అన్ని మూట కట్టుకుని అక్కడ పెట్టేవరే బాబు. నువ్వు ఎంత సంపాదించినా, బంగారం సంపాదించిన, వెండి సంపాదించిన, విలువగల వెలగలిగిన వస్త్రాలు సంపాదించినా ఆయన పిలిచాడనుకో అన్నీ అక్కడ పెట్టి రావాల్సింది. మొన్న ఒక సమాధి కార్యక్రమానికి వెళ్ళాను ఈ వారంలో. నాకు అన్ని సమాధి కార్యక్రమాలే. ఈ వారంలో సమాధి కార్యక్రమానికి వెళ్ళిన వినా స్నానం చేపిస్తంటే చెయ్యి ఎట్ట ఊగుతుందంట. ఒకడు అంటాడు, రే చెయ్యి ఊగుతుందిరా. ఇంకోటి అంటాడు మా అమ్మ సుట్ట తాగేది. అప్పుడు మా అమ్మ సుట్ట తాగేది. సమాధి అంతా అయిపోయింది, ప్రార్థన చేశాను, అంతా అయిపోయింది, మట్టి అంతా అయిపోయింది. ఒకడు అంటాడు, సిలువ సరిగా లేదురా, సిలువ సరిగా పెట్టా అంటాడు. సిలువ సరిగా పెట్టిన తర్వాత ఆడు ఏం చేస్తున్నాడో తెలుసా? తలకి ఇట్టు ఉంటుంది కదా, సిలువ వేస్తారు కదా. మీకు సమాధుల దగ్గర రారు కదా మీరు. పండా సమాధి అంటే వెళ్తుందంటే తలుపులు వేసేద్దాం. ఇక్కడ టపాయిల సౌండ్ వినపడిందంటే అక్కడ తలుపు టపక్కమని వేస్తుంది. మళ్ళీ ఆడు సమాధి కార్యక్రమాలన్నీ ముగించుకుని ఇంటికి వెళ్ళే వరకు తలుపులు తెరవద్దు దేవుడి దేవల్ల. సమాధి కార్యక్రమంకి వెళ్ళిన తర్వాత స్నానం చేపిస్తుంటే చెయ్యి ఇట్ట ఊరుతుందంట సంటక. ఒకడు అంటాడు, చెయ్యి ఊగుతుందిరా. ఇట్లా తవ్వుతుంటే ఏమవుతుంది? చెయ్యి ఇట్ట ఊగుతుంటే. అడంటాడు, మా అమ్మ బతుకున్న రోజుల్లో సుట్ట తాగేదిరా. ఇంకోటి అంటాడు, సుట్ట తాగుదని నాకు తెలియదురా ఈరోజు వరకు, ఇప్పుడు వరకు. విన్నావా నువ్వు? సుట్ట తాగుదని నాకు తెలీదా? అందుకని వాళ్ళు ఏం చేశారు, సమాధి అంతా అయిపోయిన తర్వాత సుట్టనే 4 సుట్టలు కొనుక్కొచ్చి తలకాయ ఉంటుంది చూడండి, తలకాయ దగ్గర ఇట్ట పెట్టారు. ఆ ముసలిది ఏమన్నా సుట్ట తాగుద్దా? పెడితే సుట్ట తాగుద్దా? 4 సుట్టలు పెట్టారు. లడ్డూలు పెడతారు. లడ్డూలు ఏమైనా తింటదా? ఆడు అదృష్టవంతుడు. సమాధులు గొయ్యి తీసేవాడు అదృష్టవంతుడు. పాపం ఆడు చాలా మంచివాడు. ఎన్నన్నా వినపడినట్టు అంటాడు. ఎంతోడు అంటాడు. ఎన్నన్నా వినపడ్డాడు. నాకెందిరా బాబు, ఎన్ని నాకెందిరా. అంత అయిపోయిన తర్వాత ఆడు అంటాడు, డబ్బులు ఏమన్నా వేసేవాళ్ళు ఉంటే వేయండి, ఏమనంటే మళ్ళీ ఎన్ని రావని ఆడి భయం.
దేవునికి మహిమ కలుగును గాక. ఒకసారి హల్లెలూయా చెప్తారా? హల్లెలూయా. దేవుడు మనల్ని ఆశీర్వదించాడు, దేవుడు మనల్ని దీవిస్తూ ఉన్నాడు. యెహోవాను ఆశ్రయించినంత కాలం రాజైన ఉజియా ఎంతగా దీవించబడ్డాడంటే, పశువులు, వ్యవసాయం, ఆస్తి, గొర్రె మందలు, మేక మందలు అన్నీ ఎంత ఆశీర్వాదమో, ఎంత ఐశ్వర్యమో, ఎంత దీవెనో, ఊహ కందనటువంటి ఆశీర్వాదం. దేవుడు అంత ఆశీర్వదించాడు. అయితే దేవుడు మనలను కూడా ఆశీర్వదిస్తాడు. మనస్సున గర్వం రాకూడదు. ఎంత దీవించినా, ఎంత ఉన్నతమైన స్థితిలోనికి మనం వెళ్ళినా తగ్గించుకునే మనం ఉండాలి. ఆమేన్ చెప్పండి, ఆమేన్ చెప్పండి ఒకసారి, ఆమేన్ చెప్పండి ఒకసారి. మనస్సున గర్వం వచ్చిందనుకో మరలా దేవుని మందిరంలోనికి రావడానికి అర్హత ఉండదు. ఇక మరి ఎన్నటికీ చచ్చిపోయేంత వరకు ఉజియా తన పితరులతో నిద్రించాడు. కానీ నిద్రించాడు, చనిపోయాడు, ఎక్కడో సమాధి చేశారు. కానీ మరలా ఎప్పుడు తను బ్రతికిన దినాలలో దేవుని మందిరంలోనికి అడుగు పెట్టలేకపోయాడు. కారణం ఏంటో తెలుసా? దైవ సేవకులను ఎట్లా పడితే అట్లా మనం మాట్లాడకూడదు. దైవజనుల్ని మీరు ఎలా పడితే అలా నోటుకొచ్చినట్లుగా మాట్లాడొద్దు. దేవుడు ఊరుకోడు. భయం, దేవుని భయం మనం కలిగి బ్రతకాలి. తల వంచండి, కళ్ళు మూయండి. ఆరాధనలో ప్రభు మనతో మాట్లాడుతూ వచ్చారు. పరిస్థితులు ప్రతికూలంగా మన వ్యక్తిగతమైన జీవితంలో ఉండకూడదు. సరి చేసుకోవాలి, ప్రతిదీ సరి చేసుకోవాలి. వాక్యము నిన్ను తాకుతూ ఉన్నప్పుడు, నీ దగ్గరికి వచ్చినప్పుడు, దేవుని మాట నీ దగ్గరకు వచ్చినప్పుడు, నేను చేసింది పొరపాటే కదా, నేను మాట్లాడింది పొరపాటే కదా, నేను అలా ఉండకూడదు కదా, నేను అలా ఉంటే నా పిల్లలు, నా వ్యక్తిగతమైన జీవితం, నా కుటుంబ వ్యవస్థ అంతా పురుగు పోద్ది కదా. దేవునికి మహిమకరంగా నేను బ్రతకాలి, దేవునికి లోబడి నేను బ్రతకాలి, దేవునికి నేను జీవించి బ్రతకాలి, ఉన్నతమైన స్థితిలో నేను ఎదగాలి. ప్రార్థన చేసుకుందాం. ప్రేమ స్వరూపి పరిశుద్ధుడా, మీ అపారమైన ప్రేమ కొరకై స్తోత్రమయ్యా. ఈ ఆరాధనలో మీరు మాతో మాట్లాడుతూ వచ్చారు నాయన. సర్పము తనకు యుక్తి చేత హవ్వను మోసపరిచినట్లు క్రీస్తు మీదనున్న సరళత నుండి మనస్సును చెరిపై క్రీస్తు మీదున్న సరళత నుండి, పవిత్రత నుండి ఎలాగైనాను తొలగిపోవుననేమో దైవజనుడు బాధపడుతూ ఉన్నాడు. ఆయన యేసయ్యా, మనస్సులు చెరపబడకూడదు నాయన, విశ్వాసుల మనస్సులు చెరపబడకూడదు నాయన. దావీదు పై వస్త్రపు చెంగు కోసినందుకు మనస్సు నొచ్చుకుంది, బాధపడ్డాడు. ఎందుకు కోసేనా అని బాధపడ్డాడు. యెరోబాం మనస్సుకు తోచినట్లుగా చేశాడు. ఇశ్రాయేలీయులు శాపానికి కారకుడయ్యాడు. రాజైన ఉజియా స్థిరపడిన తర్వాత మనస్సును గర్వించాడు. తండ్రి, పరిస్థితులన్నీ ప్రతికూలంగా మార్చబడ్డాయి. మా విశ్వాస జీవితంలో మనస్సున గర్వం రాకూడదు, మనస్సుకు తోచినట్లుగా చేయకూడదు. దావీదు మనస్సు పశ్చాత్తాపము కలిగే మనస్సు, నొచ్చుకునే మనస్సు, నేరారోపణ చేసే మనస్సు. ఉజియా దేవుని సేవకుల దగ్గర లోబడలేదు, రౌద్రుడయ్యాడు. యా పశ్చాత్తాపము లేదు. మా జీవితంలో తండ్రి, మా మనస్సు పాడవకుండా, మా మనస్సు పాడైపోతే క్రియలు పాడైపోతాయి అయ్యా. విశ్వాసుల మనస్సులు చెరపబడకుండా ఉపదేశము ద్వారా కాపుదల, భద్రత, క్షేమము మీరు అనుగ్రహిస్తూ ఉన్నందులేక స్తోత్రాలు చెల్లిస్తూ యేసు నామములో అడుగుచున్నాము తండ్రి. ఆమేన్. అందరికి వందనాలు.
వందనాలు. మీరు అర్పిస్తున్నటువంటి అర్పణ కొరకు ప్రార్థన చేస్తాను. ప్రేమ స్వరూపి పరిశుద్ధుడా, నీ బిడ్డలు అర్పిస్తున్నటువంటి అర్పణ కొరకు ప్రార్థిస్తున్నాను ఆయన. ఈ వారం అంతా కష్టపడ్డారు, పనిచేశారు, శ్రమించారు తండ్రి. నీ బిడ్డలను మీరు ఆశీర్వదించండి, దీవించండి. ఎవరైతే గొప్పలు విప్పుతున్నారో ఆ కుటుంబాలను మీరు ఆశీర్వదించి దీవించండి నాయన. కృప చూపించండి. మీకు ఇచ్చి ఎవరు తక్కువ కాలేదు, మీకు ఇచ్చి ఎవరు దరిద్రులు కాలేదు నాయన. మీరు ఆశీర్వదించి దీవించండి. యేసు నామములో అడుగుచున్నాము తండ్రి, ఆమేన్.